ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక మొదలుపెట్టిన తర్వాత నందుతో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నందు ఈ సినిమా చేసిన హెల్ప్ ఏ హీరో ఏ సినిమాకి చేయడు. ఏం చేశాడనే తర్వాత చెప్తాను సినిమా రిలీజ్ అయినాక. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఇంతకుముందు ఆ రోజు నందు తీసుకున్న డిసిషన్, సపోర్టింగ్ డిసిషన్ దగ్గర ఈ రోజు వరకు ఎప్పుడు నందుకు ఫుల్ సపోర్ట్గా ఉంటా. డెఫినెట్లీ ఓ మంచి కథ బయటికి రావడం కోసం మా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నందు ఫుల్ పేజీలు సపోర్ట్ చేశాడు. సపోర్ట్తో పాటు పర్ఫార్మెన్స్ నందు పర్ఫార్మెన్స్కి కొత్తగా చెప్పక్కర్లేదు. లాస్ట్ 20 years నుంచి చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఇంకో చూపిస్తాడు. చాలామంది కొత్త డైరెక్టర్స్కి, ఇంగర్కి ఇంకో హీరో రేంజ్ పర్ఫార్మెన్స్ చేసి హీరో దొరికాడని ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. చాలా మంచి కథలు వస్తాయి. డెఫినెట్లీ ఈ డిజర్వ్. అంతే, కొంచెం లేట్ అవుతుంది. సీజ్ స్టార్, బట్ ముందర తెలుస్తుంది. అలాగే అవిక గురించి నేను ఎక్కువగా అంటే ज़्यादा प्रे नहीं करना, आपके लिए ज़्यादा वो नहीं बोलना, बट गाड ब्लेस यू అంతే. ఆమెతో సినిమా చూపిస్తామా, సినిమా చేశాను. తర్వాత తన వల్ల పెద్ద సూపర్ హిట్ వచ్చింది నా కెరియర్లో. అలాగే #బ్రో సినిమా చాలా మెమరబుల్ మూవీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే అవిక అండ్ వాళ్ళ ఫాదర్ ఈ సినిమాకి, ప్రొడ్యూసర్కి చాలా స్ట్రాంగ్ హెల్ప్ చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. అలాగే కెమెరామెన్ సాయి, డెఫినెట్లీ ఫ్యూచర్లో అతను గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ చాలా పెద్ద నా బ్యానర్ నుంచి ఎంతోమంది, కార్తీక్ని, సాయి శ్రీరామ్ ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చాడు. అలాగే సాయి కూడా రేపొద్దున ఆ రేంజ్లో ఉండబోతున్నాడు. వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత ఎడిటర్, తను ఈజ్ వెరీ టాలెంటెడ్, సైలెంట్. డెఫినెట్లీ ఒక కొత్త టీం కావాలని ఎడిటర్ని కానీ, డిజైనర్, సోని వీళ్ళందరినీ నేను బాగుంటుందని చెప్పిన రోటి కపడ సినిమా నుంచి హెల్ప్ చూస్తున్నా. ఆ రోటి కపడప్పుడు వాళ్ళ టాలెంట్ చూసి ఇమ్లే స్వరూప్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. డెఫినెట్లీ ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ అవుతుంది. అందరికీ రీచ్ అవుతుంది. థియేటర్లో నేను నమ్ముతున్నది ఏంటంటే, థియేటర్లో, ఓటీటీలో అయినా, శాటిలైట్ ఎక్కడైనా ఈ సినిమా మాత్రం అందరూ చూస్తారు, అందరికీ రీచ్ అవుతుంది. కానీ థియేటర్కి వచ్చి ఎక్కువ చూసి ఈ డైరెక్టర్ని, ఈ టీంని సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కమైన గోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్.